నమస్తే ఐఎన్డి న్యూస్ కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుమిత్ర శ్రీ జూనియర్ కళాశాలలో వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా వినాయక విగ్రహానికి అధ్యాపకులు, విద్యార్థులు భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం కళాశాల నుండి రాజన్న గుడి చెరువు వరకు శోభాయాత్ర తీశారు. విద్యార్థులు ఆటపాటలతో, డాన్సులతో, కోలాటలాడుతూ వివిధ వేషధారణతో ప్రదర్శనలు చేస్తూ గణేశుని నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు స్వప్న, శేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్యపై చేసిన ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలని క్షమించాలని సుద్దాల గ్రామానికి చెందిన సల్మాన్ కోరారు. వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య తనయుడికి తనకు లావాదేవీల వ్యవహారంలో గొడవ జరిగిందని, అందువల్ల ఇతర మాటలు నమ్మి వారిపై ఆరోపణలు చేశారని క్షమించాలంటూ వేడుకున్నారు. రాజకీయంగా బద్నాం చేసేందుకే అలాంటి ఆరోపణలు చేశానని అన్నారు. డబ్బుల సమస్యను బట్టి నోరు జారిపోయి వాటి పడక మాట్లాడాలంటే ఓడిచేపోయా తప్పైనా మనం కొట్టుకున్నాం. గతంలో ఇందిరమ్మ ఇల్లు గురించి కోనరావుపేట మండల కమిటీ చైర్మన్ ఎల్లయ్య గారి మీద ఆరోపణ చేయడం జరిగింది. ఇటు ఇందిరమ్మ ఇల్లు విషయం గురించి 3 లక్షల రూపాయలు తీసుకునే వ్యవహారం అంతా వట్టిదే, అవాస్తవం. ఇది
అతను తీసుకోలేదు. కానీ వాళ్ళ కుమారుడు లావాదేవీల విషయంలో ఆ డబ్బులు తీసుకునే విషయంలో లావాదేవీలు సరిగా జరగకపోవడం వల్ల అతని మీద నిర్ధారణ చేయడం జరిగింది. ఇది అంతా అవాస్తవం. కేవలం డబ్బులు రాకపోవడం వల్ల రాజకీయంగా భజనం చేసే కొరకు ఇతర వ్యక్తుల ఆలోచనల వల్ల నేను చేయడం జరిగింది. ఇదంతా అవాస్తవం. అతను చేయలేదు. నన్ను క్షమించగలని కూర్చున్నాను. లేదు, అది కూడా లేదు, చేయలేదు. నా పేరు నాసమానందం సుద్దాలమాది. అయితే ఎల్లయ్య మేము చిన్నప్పటి ఒకటే గట్టి దగ్గర ఉన్నాము, కలిసి ఉన్నాం, మెలిసిన్నాం. అయితే వాళ్ళ కొడుకు మా కొడుకు ఇద్దరు కలిసి ఆయనో చదువుకున్నాక ఆయన డబ్బులు తీసుకున్నారు, పోయినది. అది కొన్ని నెలల నుంచి ఆయన అడిగితే ఇయ్యలేదు. తర్వాత ఇల్లు సమయం వచ్చిందని చెప్పి తన బాధ వంచుకోలేక నాతో కూడా చెప్పినాడు. చెప్తే నేను అన్నాను అడుగురా బాబా అంటే అడిగితే ఇస్తలేడు అని చెప్పి ఇట్లా చేసింది. నాకు కూడా తెలియదు. చేసిన తర్వాత మేమేం చేసినామంటే ఇట్లా చేసిన తర్వాత అది మాకు అందరూ సహకరించే వాళ్ళే. మేము చేసేది ఏంటంటే మొదలు చేసే పని వెనుక చేసి మొదలు చేసి అంతే నాకు గ్రహింపు వచ్చింది. మేము చక్కగా ఎమ్మెల్యే సభ దగ్గరికి అయినప్పుడు ఆయన న్యాయం చేసేవాడే. మేము ఏం చేసామంటే ఇక మాది అది మేము చేసిన తప్పు కాబట్టి మేము ఒప్పుకున్నాం. హృదయపూర్వకంగా ఎల్లయ్య పట్ల, అందరి పట్ల, నా కులస్తుల పట్ల, తర్వాత గ్రామము, క్రైస్తవ, తర్వాత కాంగ్రెస్ కార్యకర్త అందరి పట్ల మంచి మనసు క్షమాపణ కోరుకుంటూ నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. వాళ్ళ మీద కూడా ఎప్పుడు ఎట్లున్నామో అట్లనే ఉంటాం. ఎల్లయ్య కానీ, బాలరెడ్డి కానీ, మేము కానీ ఎలాంటి లోపం పెట్టుకోవద్దు, వాళ్ళు పెట్టుకోవద్దు. నేనైతే అసలే పెట్టుకో, నాకు చిన్నప్పటి వాళ్ళ గురించి నాకు తెలుసు. ఇది నాకు హృదయపూర్వకంగా అందరి సమక్షంలో మంచి మనసు క్షమాపణ కోరుకున్నాను, క్షమించడానికి కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా 4వ రోజు శనివారం రాత్రి మహిళా భక్తులు విఘ్నేశ్వరునికి దీపారాధన చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఇలా చేస్తే కోరిన కోరికలు తీర్తాయని భక్తులు తెలిపారు. ఆదివారం నిర్వాహకులు వినాయకునికి ప్రత్యేక పూజలు, అన్నదానం చేశారు. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిదేష్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ ఏరియాలో రాజన్న యూత్ ఆర్వైసీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక స్త్రీలైన సుహాసినిలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి దేవుని సమక్షంలో కుంకుమ పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పూజానంతరం ఆర్వైసీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ సమాజానికి సేవ చేయడంలో యువత ముందుండాలనే సంకల్పాన్ని ఈ సందర్భంగా వారు చాటి చెప్పారు. కార్యక్రమానికి హాజరైన భక్తులు మరియు స్థానికులు నుంచి మంచి స్పందన వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను ఆర్వైసీ చేపట్టనున్నట్లు సభ్యులు పేర్కొన్నారు. విఘ్నేశ్వర భగవాన్ కి జై. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. భగవద్భక్తులందరూ కూడా ఆ వినాయకుడి కృప వల్ల బాగుండాలని చెప్పేసి, భారతదేశం అంతా చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన అందరం కోరుకుందాం. మన వేములవాడలో చాలా పేరుగాంచినటువంటి మరియు చాలా పెద్ద విగ్రహమైనటువంటి బద్దిపోచమ్మ ఆలయం బద్దిపోచమ్మ ఆలయం దగ్గర సంధిలో గల రాజన్న యూత్ వినాయకుడి దర్శనం ఇప్పుడే చేసుకోవడం జరిగింది. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా విగ్రహం చూడండి. చాలా అంటే చాలా బాగుంది. విగ్రహం కూడా చూస్తేనే కన్నులు నిండుతున్నాయి. చాలా బాగుంది. రాజన్న యూత్ వారికి శుభాకాంక్షలు. రాజన్న యూత్ ఎప్పుడు ఇలాగే స్పెషల్గా వెరైటీగా ప్రతి సంవత్సరం నవరాత్రులు నిర్వహిస్తుంటారు. వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఆ వినాయకుడి కృప అందరి అయినా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుందాం. బోలో గజానన మహారాజ్ కి జై. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 సంవత్సరాల తర్వాత ఆ వేదిక చిన్ననాటి జ్ఞాపకాలకు వేదికైంది. వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975-76 ఎస్ఎస్సీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం గోల్డెన్ జూబ్లీ పేరిట ఆదివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. 160 మంది విద్యార్థులు ఉండగా కాలక్రమమైన ప్రస్తుతం ఈ వేడుకకు దాదాపు 70 మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జనశక్తి నాయకుడు కూర దేవేందర్ అలియాస్ అమర్ మాట్లాడుతూ ఆనాడు అన్ని వర్గాల ప్రజలకు విద్య ప్రభుత్వ పాఠశాల వేదిక అయిందని తెలిపారు. ఆనాటి రోజుల్లో గడిచిన బాల్యాన్ని ఒక్కసారి వేదికగా గుర్తు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. 100 సంవత్సరాల అనుభవాన్ని పంచుకొని వచ్చే తరానికి విజ్ఞానాన్ని అనుభవాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో ఆధునిక పోకడలో అనుభవిస్తున్న మద్యపానం ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత చెడుదారి పడుతుందని, అలాంటి వాటిపై దృష్టి పెట్టి యువతను మంచి సమాజం వైపు నడిపించేందుకు ప్రయత్నించాలని కోరారు. విద్య ఎంతో గొప్పదని, ప్రతి మనిషికి తను ఔన్నత్యానికి నిదర్శనమే విద్య అని కొనియాడారు. విద్యా బుద్ధులు నేర్పిన ఆనాటి ఉపాధ్యాయులు వాసాలమర్రి విఠల్, ఎల్ నారాయణరావు, నరాల వెంకటేశం, ఎం దేవేంద్రం, సామశివరాలను వారు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల న్యాయవాదులు నర్సింగ్రావు, రేగుల దేవేందర్, ఎక్సైజ్ రిటైర్డ్ సిఐ చంద్రశేఖర్, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఇప్పపూల దేవేందర్, రామశాస్త్రి రాములు, కటకం మల్లేశం, హరిబాబు, వారణదేవయ్య, రమేష్, చీకోటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. విశాలమైన మైదానం లేదు. ఆ తర్వాత మనతో పనిచేసిన, మనతో చదువుకున్నటువంటి వాళ్ళు, మనకు విద్య నేర్పిన వాళ్ళు, నాకు తెలియదు బిఆర్ శర్మ సార్ ఉన్నారా? బిఆర్ శర్మ సార్ మాకు సైన్స్ చెప్పారు, బయాలజికల్ సైన్స్ చెప్పారు. వామన్రావు సార్ ఇంగ్లీష్ చెప్పేది. దేవేందర్ నారాయణ క్షమించాలి సార్, 10 మంది అందులో కొంతమంది మాత్రం తెలిసిన. ఇక్కడ నేను చాలా రంగాల్లో నాకంటే వాస్తవంగా ఇక్కడ కూర్చోవడానికి అర్హత ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడు దేవేందర్ నా క్లాస్మేట్, కరుణాకర్ ఒక గొప్ప సింగరు, మల్లేశం ఒక నాయకుడు. నాకు దేవానంద విలాలు నరసింహరావు గారు కోర్టులో కలుస్తారు. సీను ఏగిన సీను చివరి దశలో మనం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. చాలా వరకు చూస్తున్నాయి. ఇప్పుడు నాకు 70 సంవత్సరాల వరకు ఏది లేకుండే, కానీ 10 years క్రితమే వెర్కోస్ అని చెప్పి ఈ కాళ్ళకు వేరే ఏర్పడింది. ఒక కాలు ఎడమ కాలు, కుడి కాలు ఈ మధ్యనే ఒక 4 రోజుల క్రితం. ఇప్పటికి కూడా ఏమాత్రం లేవు ఇప్పటి వరకు. చివరైతే ఇప్పుడు నేను కూడా ఓల్డేజ్ పెట్టినట్టే, ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లు 60 కంటే ఎక్కువ. ఇక సబ్జెక్ట్ పరంగా చూస్తే అప్పటి లెక్కల కంటే ఇప్పుడు లెక్కలు చాలా ఈజీగా ఉన్నాయి. ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అంటే నేను కోల్పోయిన బాల్యాన్ని తిరిగి ఇక్కడ పొందినటువంటి అనుభూతిని కూడా నాకు అనిపించింది. ఈ కార్యక్రమం నిర్వహించిన మిత్రులకు, అట్లాగే మన ఉపాధ్యాయులందరికీ, నా సహచర విద్యార్థులందరూ కూడా విద్యార్థులకు అభినందనలు, కృతజ్ఞతలు కూడా చెబుతున్నాను. సరే మిత్రులారా,
ఇది 50 ఏళ్ళ విద్యార్థుల కలయికనే, కానీ 80 ఏళ్ళ పైబడ్డ మన ఉపాధ్యాయులు అప్పటికే నేర్చుకున్న 20 ఏళ్ళ పైబడిన ఒక అనుభవాన్ని మాకు రంగరించి పోశారు. అందువల్ల మేము మా విజ్ఞానాన్ని, మా అనుభవాన్ని మా తర్వాతి తరాలకు అందించాము. అందువల్ల ఒక 100 ఏళ్ళ అనుభవాల కలయిక ఇది. 50 ఏళ్ళ విద్యార్థుల సమావేశం అయినప్పుడు కూడా 100 ఏళ్ళ అనుభవాల కలయిక ఇది. ఆ 100 ఏళ్ళ అనుభవాల కలయికను కలబోసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికినందుకు నేను సంతోషిస్తున్నా. యాక్చువల్లీ ఈ స్కూలు గుర్తుపట్టరానంత మారిపోయింది. కానీ నేను సిలో ఉన్నాను. నేను సిలో కూడా అంటే నేను ఫెయిల్ అయ్యాను. వాస్తవం ఫెయిల్ అయిన క్యాండిడేట్లు నేను ఒకరిని. కానీ నేను ఈ ప్రాంతంలోని ఉద్యమంతో మమేకమై 78లో నేను ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్లో బైబిల్స్ చదువుతున్నాను. అప్పుడు కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జగిత్యాలకు ఒక కోర్టు విద్యార్థి మీటింగ్ పర్మిషన్ పోయినప్పుడు నన్ను అక్కడ డిఎస్పీ గారు అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను ముషిరాబాద్ సెంట్రల్ జైలుకి పంపించారు. అక్కడ 4 నెలలు ఉన్నాను నేను జైల్లో. విడుదలయ్యాను. సిరిసిల్లకు, కరీంనగర్కు కండిషన్ బెయిల్ మీద ఎగ్జామ్ సమయంలో రాస్తూ కూడా ఈ కాలేజీలో నాకు ఒక ఈ స్కూల్లో నేను నేర్చుకున్న ఒక పొరపాటును లేదా నా తప్పును, నా ఫెయిల్ను ఒక విజయంగా మలుచుకొని నేను ఎంబీబీఎస్లో అర్హత సంపాదించడానికి క్లాస్లో పాస్ అయ్యాను ఇంటర్మీడియట్లో. అందువల్ల అది నాకు ఆ మాట కూడా నాకు చెప్పకట్ట చంద్రమౌళి గారు, ఏమరా మీ అన్న ఇంత హుషారుగా ఉండేవాడు, నువ్వు ఎందుకు ఫెయిల్ అయినవరా అని ఒక ప్రశ్న అన్నాడు. నేను అదొక గుణపాఠంగా తీసుకొని ఇంటర్మీడియట్లో నేను క్లాస్లో పాస్ అయ్యాను. ఆనాడు క్లాస్లో పాస్ అవుతేనే మెడికల్ ఎంట్రన్స్కు అర్హత కాబట్టి దాన్ని సంపాదించాను. సరే, ఆ కార్యక్రమంలో తర్వాత నేను కులోద్యోగంలో ఉన్నాను. నేను ఆ వైద్య విద్యను అభ్యసించలేకపోయాను. కానీ ఒక పాఠాన్ని మాత్రం నాకు ఈ పాఠశాల అందించింది. ఆ పాఠాన్ని ప్రతి వాళ్ళు కూడా ఒక అపజయాన్ని విజయంగా మర్చుకోవడం ఎట్లా, ఆ తర్వాత ఒక 100 ఏళ్ళ అనుభవాన్ని మూట కట్టుకున్న మా తరము సమాజానికి ఏం చేయాలి, సమాజంలో ఉన్నటువంటి ఇవాళ ఏమి లోపాలు ఉన్నవి, తర్వాత ఏమి వైకల్యాలు ఉన్నవి, ఎలాంటి దురలవాట్లు ఉన్నవి, వాటి నుంచి ఎట్లా మనం బయటపడాలనే దానికి ఒక సందేశాత్మకంగా వీళ్ళ కృషి ఉండాలని నేను కోరుతున్నా. 65 ఏళ్ల వయసుకు వచ్చాము. మద్యపానం మీద మనం పోరాటం చేయాలి. అట్లాగే ఈ సమాజాన్ని విజ్ఞానవంతం చేయాలి, శాస్త్రీయ విజ్ఞానవంతం చేయడానికి ఒక ప్రయత్నం చేయాలి. అట్లాగే మనం చదువుకున్న పాఠశాలను, కాలేజీను, మన పరిసరాలను కూడా అభివృద్ధి చేయడం కోసం ఏం చేయగలుగుతామో ప్రయత్నం చేయాలి. అట్లాంటి ఒక కర్తవ్యాన్ని తీసుకోవడానికి కోసం కూడా ఈ కలయిక, ఈ 50 ఏళ్ల కలయిక అనేది దోహదపడాలని నేను కోరుకుంటున్నా. అట్లాగే నా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా సహచర మిత్రులందరికీ అభినందన తెలియజేస్తూ, ఈ కర్తవ్యాన్ని తీసుకోవడం కోసం ఈ సమావేశం, ఈ కలయిక ఏదైనా ఒక దారి వేసుకోవాలని మాత్రం నేను కోరుతున్నాను. అయితే సమాజం ఒక శాస్త్రీయ విజ్ఞానాన్ని అందుకోవడం కోసం ప్రయత్నం చేయాలనేది మేము ఈ స్కూల్లో ఎంతగా చదువుకున్నామో ఆ లైబ్రరీలో అంతగా చదివేది. లైబ్రరీ ఉండే ఒకటి దేశాగారి గడిలో, అక్కడ నేను మా అక్క ఇద్దరం దాంట్లో మెంబర్షిప్ ఉండే మాకు. ఆ లైబ్రరీలో 10th క్లాస్ నాటికే చాలా పుస్తకాలు చదివాము, 100 పుస్తకాలు చదివాము. ఆ ప్రేరణతోటి ఇవాళ సమాజానికి ఒక విజ్ఞానాన్ని అందించాలనేటువంటి దాంతో యాక్చువల్ మేము ఒక రంగవల్లి విజ్ఞాన కేంద్రం అని నందికం అందరికీ నిర్మిస్తున్నాము. అది వీధి వీధిన ఇవాళ అట్లాంటి ఒక విజ్ఞాన కేంద్రాలు కావాలి. అట్లాగే సమాజంలో ఏ తప్పుదారి పట్టడం కోసం మద్యపానం, మత్తు పదార్థాలు ఏవైతే మన మహమ్మారిలో పీడిస్తున్నాయో వాటిని యువతను కాపాడడం కోసం ఇక్కడ కర్తవ్యోన్ముఖులు కావాలి. అదే సమయంలో ఆనాడు మేము ప్రతి వాళ్ళు అందరూ దొర, దాత, బానిస అందరం కూడా ఒకే స్కూల్లో ఉండేది. ఒక కామన్ స్కూల్ ఉండేది. ఒక కామన్ స్కూల్ కోసము మనం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. విద్యను ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవడం కోసం ఏం ప్రయత్నం చేయాలో అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి అనేక అంశాలపైన ఒక సమాలోచన చేసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడాలని, ఇది భవిష్యత్తుకు ఇక్కడున్న మిత్రులు, సహచరులు తమ తోచిన విధంగా ఒక ప్రయత్నం చేయడానికి దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. అందువల్ల అందరికీ అభినందనలు. కరీంనగర్ నుంచి కోడిమాల మీదుగా కోరుట్ల వెళ్లే బస్సు గత కొద్ది రోజుల నుంచి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో అధికారులు నిలిపివేశారు. దీంతో మేడిపల్లి, కతలాపూర్, కోడిమాల మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో స్పందించిన జగిత్యాల జిల్లా కోడిమాల మండల రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు ఏలటి నరసింహారెడ్డి బీజేపీ నాయకుడు తిరుపతితో కలిసి సుమారు 50,000 రూపాయల ఖర్చుతో 2 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. 60 నుంచి 70 ట్రాక్టర్ల టిప్పుల
మొరాన్ని పోసి బ్లేడ్ బండితో చెదరు చేసి బస్సు సౌకర్యాన్ని మెరుగుపరిచారు. కాగా బస్సు సౌకర్యాన్ని మెరుగుపరచాలని డిపో మేనేజర్ కు శనివారం వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన అధికారులు మంగళవారం నుంచి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించారు. ఒకవైపు రోడ్డు రిపేర్ కావడం, మరోవైపు బస్సు సౌకర్యం మెరుగుపడడంతో పలు గ్రామాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది వెయిట్ చేస్తారు. ఇది మీ సొంత ఖర్చులతో చేపిస్తారా? అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ అధికారులు కానీ ఎవరైనా పట్టించుకుంటారు? ఎమ్మెల్యేకి 4 సార్లు 5 సార్లు చెప్పినా ఎమ్మెల్యే అక్కలేదు, అధికారులు అక్కలేదు, ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు మీ ఏ ఊరికి వెళ్ళి చేపిస్తారు? ఇది కొడిమేళ్ళు గోవిందరం. మేము ప్రస్తుతానికి సురంపేట నుంచి ఇంతవరకు రోడ్డు బాగలేదు, కొడిమేళ్ళలాగా వేయిస్తాం. మీదే ఊరు? మాది కోనాపురంకి వెళ్ళి వచ్చి ఇదంతా చేపిస్తున్నాడు. కోనాపురంలో దమ్మాయిపేట స్టేజ్ దగ్గర, స్టేజ్ కోనాపురం, సురంపేట, కొడిమేళ టు సూరంపేట దగ్గర, కొడిమేళ్ళ దగ్గర. చందుర్తి మండలంలో నెలకొన్న యూరియా కొరతను తీర్చి రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందజేయాలని కోరుతూ రైతులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులకు అవగాహన లేకపోవడం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో నెలకొన్న పరిస్థితులు పునరావృతమయ్యాయని అన్నారు. పాలకులకు ఎలాంటి ప్రణాళికలు లేకపోవడం వల్లనే యూరియా అరకొరగా పంపిణీ చేస్తున్నారని, దానికోసం రైతులు వేకువజాము నుండే చెప్పులను క్యూ లైన్ లో ఉంచుతున్నారని ఆవేదన చెందారు. గత 10 సంవత్సరాల కాలం రైతులకు స్వర్ణయుగమని, కేసీఆర్ పాలనలో రైతులకు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రైతులకు అన్నిటిని చూస్తున్న ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో రైతులే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి రైతులకు సరిపడా యూరియాను అందజేయాలని, లేని ఏడల రైతుల పక్షాన భారీ నిరసనకు తెరలేపుతామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు భారీగా పాల్గొన్నారు. గవర్నమెంట్ యూరియా కొరత ఎక్కడా లేదు, యూరియా అందరికి అందుతుందని చెప్తున్నారు మంత్రి గారు. మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్ కూడా మన రాజన్న సిరిసిల్ల వ్యవసాయ అధికారి మేడం కూడా వచ్చి ఎక్కడ యూరియా కొరత లేదు అని చెప్పారు. 12వ తారీఖు నాడు రాసిచ్చిన ఈ టోకెను ఈరోజు 31వ తారీఖు అవుతుంది. దాదాపు 20 రోజులు అవుతుంది. 20 రోజులు వస్తుంది రైతు వరి వేసినాక 45 రోజులు 50 రోజులలో రెండోసారి యూరియా వెళ్ళాలని అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తున్నప్పటికీ యూరియా అందడం లేదు. ఇక్కడ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖద్దరు బట్టలు వేసుకున్నా నేను కూడా రైతునే. మంత్రి గారు ఖద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళే వచ్చి రోడ్ పంట తిరుగుతున్నా అని చెప్తున్నారు. అయ్యా మంత్రి గారు, మేము ఖద్దరు బట్టలు వేసుకున్నా, మాకు కూడా వ్యవసాయ కుటుంబమే. అందుకనే ఈ గవర్నమెంట్ యూరియా ఇచ్చుట్ల విఫలమైంది కాబట్టి మేము రైతులము ఈ 2 రోజులలో విట చందుర్తి మండల కేంద్రంలో యూరియా విట పంపిణీ జరగకపోతే వందలాది మందితో అవసరం అనుకుంటే చలో కలెక్టరేట్ కూడా రైతు సంక్షేమ సంఘం నుంచి మేము చలో కలెక్టరేట్ కూడా పిలుపును ఇవ్వబోతున్నాం. అందుకని మీరు మై భారత్ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం రోజున చందుర్తి మండల కేంద్రంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో అన్ని గ్రామాల జట్టు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని, శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా క్రీడలు అందిస్తాయని, చెడు వ్యసనాల నుండి దూరంగా ఉండేలా క్రీడలు ప్రోత్సహించాలని తెలిపారు. ధూమపానం, మద్యపానానికి యువత దూరంగా ఉండాలని, క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ వంతు సహాయం ఉంటుందని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరూ నిర్వాహకుడు మేడిశెట్టి శ్రీహరి సన్మానించారు. పోటీలలో మొదటి బహుమతి మాల్యాల జట్టు, ద్వితీయ బహుమతి చందుర్తి జట్టుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గొట్టే ప్రభాకర్, తిప్పని శ్రీనివాస్, మార్తా సత్తయ్య, పొన్నాల శ్రీనివాస్, లింగాల మల్లయ్య, బత్తుల కమలాకర్, సిరికొండ శ్రీనివాస్, పులి సత్యం, చిర్రం తిరుపతి, పోసెట్టి రాకేష్, మార్తరాజు, గుగ్గిల సాగర్, మేడిశెట్టి శ్రీహరి, వెంగళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. భవిష్యత్తులో ఒక మంచి స్పోర్ట్స్ కావాలని చెప్పేసి నా తరఫున జాతీయ యువజన శాఖ మరియు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డే సందర్భంగా మరి చందుర్తి మండల కేంద్రంలో వాలీబాల్ టోర్నమెంట్ను స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులందరం కలిసి కూడా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరి యువతలో మరి క్రీడల వైపు మళ్లించడం కోసం ఇటు రాష్ట్ర స్థాయి కావచ్చు, జాతీయ స్థాయిలో మరి మంచి గుర్తింపు రావడం కోసం యువతనంతా కూడా మరి చెడు మార్గంలో నడవకుండా క్రీడల వైపు సాగే విధంగా మరి ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో కూడా చందుర్తి మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి యువకుల సహకారంతో ఎన్నో క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి ఇప్పుడు కూడా మరి యువతనంతా కూడా ప్రోగ్ చేసి ఈ రోజున ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ను కండక్ట్ చేసినటువంటి యువతకు మరి అభినందనలు తెలియజేస్తూ మరి యువత కూడా మరి క్రీడల వైపు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలకు మరి తీసుకొని వారి శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవడం కోసం యువత చదువుతో పాటు క్రీడలు కూడా ఆడి శరీర దృఢత్వం కోసం పెంపొందించుకోవడం కోసం, అలాగే మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ అన్ని ఆటలలో వాలీబాల్ అయితేనేమి, క్రికెట్ అయితేనేమి, ఇంకా వివిధ క్రీడలు ఆడుతూ మన ఇప్పుడు యూత్ ఎక్కువ మద్యానికి అలాగే డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. వాటికి దూరంగా ఉంటూ ఈ ఆటలు ఆడి మంచి మన ఊరు గ్రామానికి కానీ, తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తీసుకురావడానికి మంచి మంచి ప్లేయర్స్ కావాలని కోరుకుంటూ ఇలాంటి ఆటలు మా లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రోత్సహిస్తారు. మా వంతు సహకారం ఎల్లవేళ ఉంటుందని తెలియజేస్తూ ముందు కూడా ఈ క్రీడలు ఆర్గనైజ్ చేయడంలో ఎంతో కష్టం. వీళ్ళందరినీ జమ చేయడం, ఈ ఆటలు నిర్వహించడం నిజంగా చాలా డిఫికల్ట్. వాళ్ళు ఇంత రిస్క్ తీసుకొని వీళ్ళందరినీ జమ చేయడం నిజంగా వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చందుర్తి మండల కేంద్రంలోని భారత్ యూత్ మరి నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్పోర్ట్స్ మరి ఏది వాలీబాల్ టోర్నమెంటు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, అలాగే ఇందులో పాల్గొన్నటువంటి గ్రామ పుర ప్రముఖులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి యొక్క క్రీడల్లో పాల్గొంటున్నటువంటి వారికి స్వాగతం తెలియజేస్తూ మరి ఈ రానున్న రోజుల్లో మరి క్రీడల పట్ల యువత ఆసక్తి చూపి ఏదైతే మొబైల్కే ఆన్లైన్లో ఆటలు ఆడడమే కాకుండా మరి ప్రాక్టికల్గా మరి ఏదైతే శారీరక దృఢత్వం కొరకు మరి యొక్క క్రీడలు అనేటివి అనేకంగా దోహదపడతాయి. అంతేకాకుండా మరి స్నేహ భావాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. మరి క్రీడలు అనేటివి ముందు ఏదైతే మొబైల్ రాకముందు అనేక మంది మరి క్రీడల పట్ల ఆసక్తి చూపేవాళ్ళు. ఈ రోజుల్లో చూస్తే క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో నెహ్రూ యువ కేంద్ర, అదేవిధంగా మై భారత్ స్కీమ్లో చందుర్తి మండల కేంద్రంలో వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించడం, మరి ఈ టోర్నమెంటుకు ముఖ్య భూమిక పోషించినటువంటి మేడ్చెట్టి సిఆర్ని అభినందిస్తూ మరి యువత 24 గంటలు వారు సెల్ ఫోన్ లాంటి వ్యసనాలకు అలవాటు పడి తద్వారా దురలవాట్లకు లోనవుతున్నటువంటి సందర్భంలో ఈ ఆటలు ఆడుతున్నటువంటి సమయం కనీసం 1-2 గంటలో వారి యొక్క దృష్టిని మరి ఆటల మీద కేంద్రీకరించే విధంగా ఈ ఆటలు తోడ్పడతాయని నేను భావిస్తూ మరి రాకేష్ చెప్పిన విధంగా మరి చందుర్తి గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, పార్టీల ప్రతినిధులందరూ కూడా
పాల్గొని వారికి సహకారం అందిస్తున్నటువంటి సందర్భం. మరి మై భారత్ అనేటువంటి నినాదం ఎట్లా ఉందో అట్లే మై విలేజ్ అనేటువంటి నినాదంతో కూడా ఈ చందుర్తికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఏ అవసరం పడ్డా నిలబడుతున్నటువంటి సందర్భం. మరి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేసి మరి యూత్ను కూడా ఇదే ఆటల వైపు ఇంకా వేరే విధంగా వారిని చదువుకునే విధంగా లైబ్రరీకి వెళ్ళే విధంగా కూడా ప్రోత్సహించి మీరు నెక్స్ట్ జనరేషన్ మీదే కాబట్టి యువతనే మీరు ఆ పార్ట్ తీసుకొని మరి గ్రామాన్ని మంచి పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టోర్నమెంట్ నిర్వాహకులకు ధన్యవాదాలు చేస్తాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మహి భారత్ జేరు యువకేంద్ర మాధ్యమ వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్టు వాలీబాల్ టోర్నమెంట్కు పాల్గొన్నట్టు ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్రీడలు అనేది మానసికంగా శరీర దృఢత్వానికి కూడా ఉపయోగపడవు. ఈ మధ్యలో పిల్లలు ఈరోజు నూకలమరి ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం గారు మన వక్లాభరణం దృష్టికి తీసుకురాగానే వాటర్ ప్రాబ్లం అవుతుందని కోరగానే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే వెనువెంటనే ఈ యొక్క బోర్ను పంపించి ఈరోజు ఇక్కడ బోరు వేయడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలను ముందుండి నడిపించే వక్లాభరణం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అంతే. ఈరోజు మన నూకలమరి గ్రామంలో మరి నీళ్లకు సంబంధించినటువంటి కొరత ఎప్పటి నుండి ఉండే దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి కానటువంటి ప్రాంతానికి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదిశరణ గెలిచిన తర్వాత ఏ అవసరము ఏ ఊరికుందో తప్పకుండా దాన్ని తీర్చాలనే దాని మీద మరి చేసినటువంటి కార్యక్రమం. మరి అందులో భాగంగానే ఈరోజు మరి వేములవాడ రూరల్ మండల అధ్యక్షునటువంటి మరి వక్లాభరణం శ్రీనివాస్ దృష్టికి తీసుకుపోగానే తప్పకుండా ఈ నీటి సమస్య తీర్చాలన్నటువంటి ఆలోచన కొద్దీ ఈరోజు ఇక్కడ బోరు వేయడం జరుగుతుంది. మరి అభివృద్ధి బాటలో మన వేములవాడ నియోజకవర్గం ఎంతో ముందున్నటువంటి పరిస్థితి మన అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అవసరమైన తీర్చడం కోసం మరి మనం అందరం కలిసి ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే గారు తప్పకుండా అన్ని అవసరాలు తీరుస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తారని కోరుకుంటూ ఈరోజు ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా పాఠశాలకు ఒక శుభదినం. ఎందుకోసం అంటే గడిచిన 7 సంవత్సరాల నుంచి నీటి వసతి లేక మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం. మన వక్లాభరణం సీనన్న గారికి దృష్టికి తీసుకురాగానే ఇమ్మీడియట్గా స్పందించి గౌరవ ఎమ్మెల్యే మన వేములవాడ శాసనసభ సభ్యులు ఆదిశీనన్న గారి దృష్టికి తీసుకెళ్తాను, మీకు తప్పకుండా బోరు మంజూరు చేసే బాధ్యత నాదన్నారు. అన్నట్టుగానే వితిన్ 2-3 మంత్స్ లోపలనే మాకు శాంక్షన్ చేయించి మా పాఠశాల విద్యార్థుల అవసరాలను తీరుస్తున్నటువంటి వక్లాభరణం సీనన్న గారికి మరియు మన వేములవాడ శాసనసభ నియోజకవర్గ సభ్యులు మరియు ప్రభుత్వ ఆదిశీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పాఠశాల తరపున, ఉపాధ్యాయ బృందం తరపున, విద్యార్థుల తరపున, అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి మన నూకలమరి గ్రామస్తులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పటికీ మీ కృతజ్ఞతలుగా ఉంటాము. పాఠశాల అభివృద్ధి విషయంలో ఇలాగే సహకరిస్తూ మునుముందుకు మండలంలో ఉన్నత స్థాయి పాఠశాలగా నిలుపుతామని మీ ముందు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నూకలమరి గ్రామంలో ప్రైమరీ స్కూలు ఎప్పుడో కొన్ని రోజుల కింద అభివృద్ధికి నోచుకొని ఈ స్కూల్ గ్రౌండ్లో ఈరోజు మంచినీటి కొరత కోసం బోరు మంజూరు చేసిన ఎమ్మెల్యే గారికి మరియు దీనికి సహకరించిన మన వక్లాభరణం శ్రీనన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నూకలమరి గ్రామంలో స్కూలు విషయంలో మంచి విద్యను అందిస్తున్న స్కూలు ఉపాధ్యాయులకు మరియు మనందరం సహకరిస్తున్న గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి ప్రైమరీ స్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా నీటి కొరతతో ఇబ్బందితో విద్యార్థులు బాధపడుతున్నారని హెచ్ఎం గారు మా రూరల్ మండల అధ్యక్షులు వక్లాభరణం శ్రీనన్న దృష్టికి తెలుపగానే వెంటనే ఎమ్మెల్యే శ్రీనన్నతో మాట్లాడి మంజూరు చేయించి 1,50,000 రూపాయల గ్రాంటును ఈరోజు బోరు వేయడం జరిగింది. ఇట్టి బోరు నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి,
అలాగే మా గ్రామ ప్రజల తరపున విద్యార్థుల పక్షాన తరపున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు శుభదినం. మరి వెమ్లవాడ రూరల్ మండలంలోని నుకులమర్రి మరి ప్రాథమిక పాఠశాలలో నీటి కొరత ఉందని మరి హెచ్ఎం గారు ప్రసాద్ అయిన హెచ్ఎం గారు మరి మన వకలపల్లి శ్రీనాన్నకు దృష్టి తీసుకురాగానే మరి వెంటనే స్పందించి మన గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనాన్న గారితో మాట్లాడి మరి 1 మంత్లోనే మరి 1,50,000 రూపాయల నిధులు మంజూరు చేయించి ఈరోజే ఇవ్వడం జరిగింది. మీరు కూడా బ్రహ్మాండంగా పడుతున్నాయి. మరి దీనికి సహకరించిన వకలపల్లి శ్రీనాన్నకు అండ్ గ్రామ పెద్దలకు అందరికీ పేరు పైన ముఖ్యంగా మరి అభివృద్ధి పథంలో దూసుకువెళ్తున్న మన నూకలపల్లి గ్రామానికి ఏ అవసరం ఉన్నా మరి ఇక్కడ స్థానికంగా ఉన్న మరి శ్రీనాన్న గారికి సంప్రదిస్తే అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారు. ఏ అవసరం ఉన్నా విద్యుత్ పరంగా కానీ వైద్యపరంగా కానీ ఏ గ్రామ అభివృద్ధి కొరకు అందరూ పాటుపడాలని కోరుతూ ముఖ్యంగా ఆది శ్రీనాన్న గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత 7 సంవత్సరాల నుంచి ప్రాథమిక పాఠశాల లోపల నీటి వసతు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి లోపల ఈ వేరే బోర్ నుంచి వెళ్ళి దాదాపు ఇక్కడికి ఒక పైప్ లైన్ వేసుకొని మరి ఇక్కడ నీటి వసతి తీసుకున్నటువంటి తరుణం లోపల ఆ బోరు ఖరాబ్ అయి మరి మిడ్ డే మీల్స్కే కానివ్వండి, మధ్యాహ్న భోజనానికే కానివ్వండి, ఈ ప్రైమరీ స్కూలు ఆవరణలో పడ్డ అంగన్వాడీ స్కూల్ కూడా ఒకటి ఉన్నది. కాబట్టి వీరందరికీ నీటి వసతి కోసం మరి చాలాసార్లు మరి ఎవరికి విన్నవించినా కానీ మరి బోరు వేయడం జరగలేదు. అదేవిధంగా మొన్న 15th ఆగస్టు కంటే ముందు మరి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అయినటువంటి ప్రసాద్ సార్ గారు మరి పదే మాకు చాలా కష్టమవుతుంది నీటి వసతిని తెలపగానే వెంటనే ఇది మన శాసన సభ్యులు ప్రభుత్వ విప్పు పెద్దలు గౌరవనీయులు ఆది శ్రీనాన్న వారి దృష్టికి తీసుకుపోగానే మరి వెంటనే విద్యార్థుల యొక్క కష్టాలు తీర్చాలని మరి అదేవిధంగా 1,50,000 రూపాయలు మరి మంజూరు చేసి బోరుకు మరి నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వెంటనే నిధులు విడుదల చేస్తూ వెంటనే బోరు వేయాలని చెప్పి మరి ఆజ్ఞాపించగానే ఈరోజు ఈ పాఠశాల ఆవరణ కూడా మరి బోరు వేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మన విద్యార్థుల తరపున ఉపాధ్యాయులు విన్నవించగానే మరి స్పందించినటువంటి మన గౌరవనీయులు పెద్దల ఆది శ్రీనాన్న గారికి ఈ గ్రామ పక్షాన, ఈ పాఠశాల పక్షాన, విద్యార్థి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి INA న్యూస్.